నా ఫ్రెండ్కి రీసెంట్గా ఆన్లైన్లో స్కామ్ అయింది. దాని గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్పదామని వచ్చిన. ఫస్ట్ అమ్మాయి ఆన్లైన్లో డ్రెస్ కొన్నది, 1200 దాని కాస్ట్. షిప్పింగ్ ఛార్జ్ అని చెప్పి వాళ్ళు కాల్ చేసి అడిగారు. పే చేయాలని అనుకుంది వాళ్ళు కాల్ చేస్తే. షిప్పింగ్ ఛార్జ్ 800 అని చెప్పారు వాళ్ళు. సరే 800 అని చెప్పి పే చేసింది. తర్వాత ఏమైంది, కొద్దిసేపటికి ఇది 800 కాదు షిప్పింగ్ ఛార్జ్, 801 రూపాయి. ఆ ఫార్మాట్లో అయితేనే తీసుకుంటుంది సాఫ్ట్వేర్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అని చెప్పి ఇది ఒక రీజన్ చెప్పారు. అట్లా కూడా ఉండొచ్చేమో మేబీ అని చెప్పి 801 రూపాయి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి, ఫస్ట్ 800, తర్వాత 801 రూపాయి. తర్వాత ఏమైంది, మళ్ళీ కాల్ చేశారు. 801 రూపాయి కాదు 850 పైసలు, సంథింగ్ లైక్ దట్. మళ్ళీ పంపింది. ఇంకోసారి ఫోన్ చేశారు, మీరు పంపిన పేమెంట్ మాకు రాలేదు, స్కానర్ రాంగ్, ఈ స్కానర్ కు పే చేయండి అని చెప్పి మళ్ళీ పే చేశారు. ఇట్లా 5 సార్లు అయింది. 5 సార్లు 6 సార్లు. ఎక్కడ దాకా అయిందంటే ఒక 4800 దాకా పోయింది. 6 సార్లు పోయినాక అప్పుడు బల్బ్ వెలిగింది, మనం ఏది స్కామ్ లో ఇరికినామని. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్ చేసి అట్లా ఎట్లా ఉంటది అని కొద్దిగా గట్టి అడిగే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్.